అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. చాలా రోజుల తర్వాత ఒక వీడియోని నేను మీకు అందిస్తున్నాను. అండ్ అలా అందివ్వడానికి ఈ ఫెస్టివ్ డే సరైన రోజని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో ద హిందూ ఎడిటోరియల్ ఆన్ August 31st, 2022 నేనేలో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ నేమ్ ఏంటంటే ఫ్లడ్స్ అండ్ ఫోర్స్. నేను ఈ ఇంపార్టెంట్ ఎడిటోరియల్లో ముఖ్యమైన పదాలకు నేను తెలుగులో అర్థం వివరిస్తాను. సో కుదిరితే మీరు ఎక్కడన్నా రాసుకోవడానికి ప్రయత్నించండి, సో దట్ మీరు ఫ్యూచర్లో మీరు వాటిని రివైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్లడ్స్ అంటే వరదలు. ఫోర్స్, FOES, ఫోర్స్ అంటే శత్రువులు. సో వరదలు మరియు శత్రువులు. సో దీనికి మీనింగ్ ఏంటంటే, మనకు ఈ వరదలు శత్రువులు అన్న వెంటనే మనకు అంటే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా, అట్లీస్ట్ వార్తలు రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకు ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థమైపోతుంది. వరదలు శత్రువులు మనకు రెండు లింక్ అయి ఉన్నది ఏంటి అంటే, ఇండియాకు పక్కన ఉన్న పాకిస్తాన్. సో పాకిస్తాన్లో చాలా ఏళ్ల తర్వాత వరదలు చాలా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అండ్ చాలా ప్రపంచ దేశాలు కూడా దానికి ఆ దేశానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట ఇది. అండ్ కింద పాయింట్ చూడండి, ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ బెస్ట్ ప్లేస్డ్ టు హెల్ప్ ఈచ్ అదర్ డ్యూరింగ్ ద న్యాచురల్ డిజాస్టర్స్. ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ బెస్ట్ ప్లేస్డ్ టు హెల్ప్ ఈచ్ అదర్ డ్యూరింగ్ ద న్యాచురల్ డిజాస్టర్స్. అంటే ఏదైనా సరే న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఏంటంటే, డిజాస్టర్ అంటే విపత్తు. అంటే న్యాచురల్గా ఏదైనా సరే ఒక విపత్తులు వస్తే ఆ విపత్తుల్లో ఒకరిని ఒకరు సహాయం చేసుకోవడానికి, ఒకటి నుంచి మరొకరు అడుగులు ముందుకు వేయడానికి, సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే అని ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనము ఈ నెక్స్ట్ విషయానికి వస్తే, ఫస్ట్ లైన్ చూడండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ మెసేజ్ ఇన్ ఎ ట్వీట్ ఆన్ మండే ఈవినింగ్ ఎక్స్ప్రెసింగ్ కండోలెన్సెస్ అంటే సంతాపం టు ద విక్టిమ్స్ ఆఫ్ ద ఫ్లడ్డింగ్. విక్టిమ్స్ అంటే బాధితులు. సో ఆఫ్ ద ఫ్లడ్డింగ్ ఇన్ పాకిస్తాన్. సో పాకిస్తాన్లో వరదలు ఎక్కువైనాయి. ఆ వరదల ద్వారా చిక్కుకున్న వాళ్ళు, వరదల ద్వారా తమ ప్రాణాలని కోల్పోయిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఆ వరద బాధితులు, వాళ్లకు సంతాపాన్ని నరేంద్ర మోడీ గారు సోమవారం సాయంకాలం ట్విట్టర్ వేదికగా తెలియజేశారన్నమాట. సో నెక్స్ట్ చూడండి, ఇట్ ఈజ్ ఎ వెల్కమ్ గెస్చర్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఎ వెల్కమ్ గెస్చర్ అంటే హర్షించదగ్గ విషయము. అంటే ఇట్ ఈస్ ఎ పాజిటివ్ నోట్ అనమాట, హర్షించదగ్గ విషయం. నెక్స్ట్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ వీక్స్ ఆఫ్ సైలెన్స్ ఓవర్ వాట్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద వరస్ట్ న్యాచురల్ డిజాస్టర్స్ ఇన్ ద నైబర్హుడ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. సో ఇంతకాలంలో అంటే దాదాపు ఒక 10 years 5 years కాలంలో ఎప్పుడూ చూడని ఒక పెద్ద న్యాచురల్ డిజాస్టర్ పాకిస్తాన్ను కట్టి కుదిపేస్తున్నప్పటికీ చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్న రెండు కంట్రీస్ కూడా. సో ఇలాంటి సమయంలో నరేంద్ర మోడీ గారు తన గళాన్ని విప్పడం అనేది ఇట్ ఈస్ ఏ పాజిటివ్ నోట్, చాలా హర్షించదగ్గ విషయం అన్నమాట. నెక్స్ట్, more than 1,100 people have died and over 33 million people have been affected as officials say 1/3 of the country is under water. అంటే దాదాపు 1,100 మంది ప్రజలు తన ప్రాణాలని కోల్పోయారు. తర్వాత 33 మిలియన్ పీపుల్ హ్యావ్ బీన్ అఫెక్టెడ్ అంటే వాళ్ళ ఇళ్ళు కోల్పోవడం జరిగింది అలా. నెక్స్ట్, నియర్లీ 1/3 ఆఫ్ ద కంట్రీ అంటే 1/3 దేశం వచ్చి వాటర్లో ఉందన్నమాట. సో అంత భయానక సిచ్యువేషన్లో ప్రజెంట్ పాకిస్తాన్ అయితే ఉంది. అండ్ అన్ ఎస్టిమేషన్ అబౌట్ $10 billion ఇన్ ది డ్యామేజ్ టు హోమ్స్, రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు. సో ఆ విషయంలో కూడా నియర్లీ మొత్తం వాళ్ళ ఇళ్ళు విషయంలో, రోడ్ల విషయంలో, మౌలిక సదుపాయాల విషయంలో నియర్లీ $10 billion లాస్ని పాకిస్తాన్ ప్రజెంట్
ఫేస్ చేస్తోంది. నెక్స్ట్ చూడండి, ద ఫ్లడ్స్ హ్యావ్ ఆల్సో ఎఫెక్టెడ్ స్టాండింగ్ క్రాప్స్. స్టాండింగ్ క్రాప్స్ అంటే గ్రోయింగ్ క్రాప్స్ అన్నమాట. అంటే ఏదైతే క్రాప్స్ ప్రజెంట్ గ్రో అవుతున్నాయో, అంటే ఆ పంట పూర్తి చేతికి రాలేదు, అలా అని పూర్తిగా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, సో ఇంకొద్ది రోజుల్లో పంట చేతికి వస్తుంది అనే స్థితి అన్నమాట స్టాండింగ్ క్రాప్స్ అంటే. సో ఆ స్థితిలో ఉన్న క్రాప్స్ కూడా పూర్తిగా వెళ్ళిపోయాయి. హ్యావ్ ఆల్సో ఎఫెక్టెడ్, అవి కూడా ఎఫెక్ట్ అయ్యాయి అనమాట. అండ్ యాజ్ వాటర్ రిసీడ్ ఆర్ఈసిఈడిఈ అంటే వెనక్కు తగ్గడం. వాటర్ రిసీడ్, ఒకవేళ వాటర్ కనుక అంటే ఫ్లడ్స్ కాస్త శాంతిస్తే, వాటర్ రిసీడ్ అంటే వాటర్స్ కనుక పూర్తిగా తగ్గితే, ఫియర్స్ ఆఫ్ డిసీజ్ యాజ్ వెల్ యాజ్ అ ఫుడ్ షార్టేజెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్. అంటే వాటర్ ఉన్నాయి అనే భయం తర్వాత వాటర్ తగ్గిన వెంటనే ఏ రోగాలు వస్తాయి అనే భయం ఒకటి, మరియు ఆకలి ఇబ్బందులు, ఫుడ్ షార్టేజ్, ఈ రెండు ఇబ్బందులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి, ఓకే, ఇన్ అడిషన్ ద వరీ దట్ ద డెవస్టేటింగ్ ఫ్లడ్స్. డెవస్టేటింగ్ అంటే విధ్వంసకరమైన. సో ఈ విధ్వంసకరమైన ఫ్లడ్స్ ఏవైతే ఉంటాయో, విధ్వంసకరమైన ఫ్లడ్స్, వరదలు హ్యావ్ బీన్ కాజ్డ్ డ్యూ టు క్లైమేట్ చేంజ్ ఈజ్ ఎ వరీ ఫర్ ఆల్ ఆఫ్ సౌత్ ఏషియా. సో ఎంటైర్ సౌత్ ఏషియాలో ఇలాంటి విధ్వంసకరమైన వరదలు చాలా చాలా చవి చూస్తున్నాయి ఈ రీసెంట్ టైమ్స్లో, అండ్ రీసెంట్గా ఇండియాలో కూడా చవి చూస్తున్నాం. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనమాట. అంటే వాతావరణంలో వచ్చే చాలా పెద్ద పెద్ద మార్పులు ఏవైతే ఉంటాయో అవి వీటికి చాలా కారణమవుతున్నాయి. ఎస్పెషల్లీ ఎంటైర్ వరల్డ్తో కంపేర్ చేసుకుంటే సౌత్ ఏషియాలో చాలా చాలా ఎక్కువ వాతావరణ మార్పులు ఉంటున్నాయని ఈ ఆర్టికల్ చెప్తున్నారు. సౌత్ ఏషియా అంటే మీకు తెలిసిందే, ఇండియా, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక అండ్ భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఎక్సెట్రా. సో ఈ కంట్రీస్ అన్ని మనకు సౌత్ ఏషియాలో కనపడతాయి అన్నమాట. సో వన్ ఆఫ్ ద వరల్డ్స్ రీజియన్స్ మోస్ట్ వల్నరబుల్ టు గ్లోబల్ వార్మింగ్. వల్నరబుల్ అంటే చాలా దుర్బలమైన, అంటే హాని కావడానికి అవకాశం ఎక్కువ ఉన్న అనే మీనింగ్ వస్తుంది. వల్నరబుల్ అంటే టు గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, on Tuesday, UN Secretary General Antonio Guterres launched a global appeal for aid టు పాకిస్తాన్. గ్లోబల్ అపీల్ అంటే విజ్ఞప్తి చేశారు. సో పెద్ద పెద్ద కంట్రీస్కి, అంటే వరల్డ్ వైడ్ ఏమని అపీల్ చేశారు? టు పాకిస్తాన్ సెట్ హ్యాడ్ బీన్ హిట్ బై ఏ మాన్సూన్ ఆన్ స్టెరాయిడ్స్. ఇది చాలా చాలా ముఖ్యమైన పదం అండి. ఆన్ స్టెరాయిడ్స్ అనేది చాలా ముఖ్యమైన పదం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి నార్మల్గా ఉన్నప్పుడు అతని స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది అలానే ఉంటుంది. అదే వ్యక్తి స్టెరాయిడ్స్ తీసుకుంటే అతనికి ఒక లేని బలం వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. సో దట్ అతను పర్ఫామ్ చేసే టాస్క్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ ఎనర్జీతో చాలా ఎక్కువ ఫాస్ట్గా పర్ఫామ్ చేయగలడు అనమాట. సో స్టెరాయిడ్స్ అన్నవి అంత ఎక్కువగా వర్క్ చేస్తాయి, అంటే అంత నెగిటివ్గా వర్క్ చేస్తాయి. సో దెర్ ఈజ్ నో పాజిటివిటీ ఇన్ స్టెరాయిడ్స్. సో అలా అంటే మాన్సూన్ ఆన్ స్టెరాయిడ్స్ అంటే ఒక వ్యక్తి స్టెరాయిడ్స్ వేసుకుంటే ఎలా అయితే ఎక్కువ, అంటే నార్మల్ కంటే చాలా ఎక్కువ ఎలాగైతే ప్రవర్తిస్తాడో, ఇన్ ద సేమ్ వే మాన్సూన్ ఆన్ స్టెరాయిడ్స్ అంటే ఇదొక ఇడియం అనమాట, చాలా చాలా ముఖ్యమైన ఇడియం. సో ఇక్కడ మాన్సూన్ అయితే ఉంటుందో అది చాలా మామూలు సిచ్యువేషన్ కంటే చాలా ఎక్కువ, చాలా విపరీతంగా, చాలా నెగటివ్ వేలో ప్రవర్తిస్తోంది అని చెప్పడానికి మాన్సూన్ ఆన్ స్టెరాయిడ్స్ అనే పదాన్ని అనే ఇడియాన్ని వీళ్ళు ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇండికేటింగ్ అన్యాచురల్ క్లైమేట్ ప్యాటర్న్స్. అంటే క్లైమేట్ ప్యాటర్న్స్ ఈవెన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొన్నిసార్లు అంచనా వేయలేకపోతున్నారు. సో అలా అన్యాచురల్గా ఉంటున్నాయన్నమాట. నెక్స్ట్, కంట్రీస్ సచ్ యాజ్ యూకే, యుఎస్, చైనా, యుఏఈ, ఖతర్ అండ్ టర్కీ హ్యావ్ ఆల్రెడీ డిస్పాచ్డ్ ఎయిడ్ టు పాకిస్తాన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎయిడ్ అంటే హెల్ప్ అనమాట. అంటే
మనకు వాళ్ళు ఏదైనా ఆర్థిక సహాయం కావచ్చు, అండ్ సమ్ ఏదైనా ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, అండ్ సమ్ మెడికల్ హెల్ప్ కావచ్చు, అలా ఎయిడ్ అనమాట. అంటే మోస్ట్లీ ఎయిడ్ అంటే వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్టే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, హ్యావ్ ఆల్రెడీ డిస్పాచ్డ్ అంటే ఆల్రెడీ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అండ్ మెనీ అదర్స్ హ్యావ్ ప్రామిస్డ్ టు హెల్ప్, అండ్ మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళకు ప్రామిస్ చేశారు, ఖచ్చితంగా మేము మీకు సహాయం చేస్తామని చెప్పి. వైల్ ద ఐఎంఎఫ్ అనౌన్స్డ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనౌన్స్డ్ $1.1 బిలియన్ బెయిల్అవుట్ ట్రాంచే. బెయిల్అవుట్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఏ ఫెయిలింగ్ బిజినెస్ టు సేవ్ ఫ్రమ్ ఏ కొలాప్స్. అంటే పూర్తిగా పడిపోతూ ఉంటే అలా పూర్తిగా పడిపోకుండా ఆ బిజినెస్ని కొంత లేపి కూర్చోబెట్టడం, అంటే కొంత ఉపశాంతి కలిగించడం. సో దాన్ని బెయిల్అవుట్ అని పిలుస్తారు. సో మన తెలుగులో చెప్పాలి అంటే ఉద్దీపన అని చెప్పచ్చు, అంటే కొంతలో కొంత ఉపశమనం అనమాట. నెక్స్ట్, ఇక్కడ ట్రాంచీ అంటే ఏంటంటే వెయిట్ ఎస్ ట్రాంచీ అంటే ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఇస్తామని చెప్పుంటే అందులో ఫస్ట్ ఒక 30 రూపాయలు ఇస్తారనమాట. ఆ 30 రూపీస్ అనేది ట్రాంచీ, అంటే ఒక విడత, ఒక పార్ట్, ఒక సెక్షన్ అనమాట, కొంత భాగం. అంటే ఇస్తామని చెప్పిన అమౌంట్లో కొంత భాగం ఇచ్చేసారనమాట, అలా దాన్ని ట్రాంచీ అంటారు. అంటే బెయిల్అవుట్ ట్రాంచీ అంటే ఇస్తామని చెప్పిన అమౌంట్లో కొంత భాగాన్ని వాళ్ళు రిలీజ్ చేశారు. ఎవరు? ఐఎంఎఫ్ వాళ్ళు పాకిస్తాన్కు. నెక్స్ట్, యాజ్ పార్ట్ ఆఫ్ ఆన్గోయింగ్ నెగోషియేషన్స్ విత్ ద కంట్రీ దట్ ఈజ్ ఆల్రెడీ స్టీప్డ్ ఇన్ ఎకనామిక్ క్రైసిస్. స్టీప్డ్ అనే పదానికి మనకు పక్కన వచ్చే విషయం మీదే మనకు ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టీప్డ్ అంటే ఇంక్రీజ్ అనుకోండి, అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టీప్డ్ అంటే అది చాలా హై లెవెల్లో ఇంక్రీజ్ కావచ్చు, హై లెవెల్ డిక్రీజ్ కావచ్చు. ఇక్కడ ఏముంటుంది? సో ఇక్కడ మనకు ఈ లైన్ని బట్టి మనకు స్టీప్ అనే దానికి నెగిటివ్ ఉందా, అంటే ఇంక్రీజ్ ఉందా, డిక్రీజ్ ఉందా మనం అర్థం చేసుకోవచ్చు. గివెన్ దట్ ద క్రైసిస్ విల్ ఓన్లీ డీపెన్ పైన ఓకే, as part of ongoing negotiations with the country that is already steeped in an economic crisis. క్రైసిస్ అంటే సంక్షోభం, ఎకానమీ అంటే ఆర్థికపరమైన సంక్షోభాన్ని ప్రజెంట్ ఆ కంట్రీ ఫేస్ చేస్తుంది. సో ఈ పదం వచ్చినప్పుడు స్టీప్డ్ అని వచ్చింది అంటే డిక్రీజ్ అని మీనింగ్ ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్, గివెన్ దట్ ద క్రైసిస్ విల్ ఓన్లీ డీపెన్ అట్ దిస్ పాయింట్, అంటే వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేస్తున్న సంక్షోభం అయితే ఉంటుందో అది ఇంకా దిగజారిపోతుంది అట్ దిస్ పాయింట్. ఈ సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఫైనాన్స్ మినిస్టర్ Miftah Ismail also said on Monday that he may propose lifting the trade ban imposed on India. అంటే ఇండియాలో ఒక ట్రేడ్ బ్యాన్ పెట్టారు, అంటే ఇండియన్ గూడ్స్ మాకు చేరకూడదు అని ఒక ట్రేడ్ బ్యాన్ అనేది పెట్టారు. ట్రేడ్ అంటే వ్యాపారం, సో బ్యాన్ అంటే వాళ్ళు పూర్తిగా అవ్వడానికి వీల్లేదు, అంటే మన వస్తువులు ఏవి పాకిస్తాన్లో అమ్మడానికి వీల్లేదు, పాకిస్తాన్ వస్తువులు ఇక్కడ అమ్మట్లేదు కూడా. సో అలా బ్యాన్ అనేది ఉందన్నమాట. సో దాన్ని మేము ఎత్తేయబోతున్నాం, అంటే ఇండియన్ గూడ్స్ కూడా మాకు ఇక్కడ వచ్చి అమ్మే అవకాశం ఉంది అని ఆయన చెప్పారనమాట. సో హీ మే అంటే ఇంకా కన్ఫర్మ్ చెప్పట్లేదు, సో ఆయన ఆలోచిస్తున్నారనమాట. హీ మే ప్రపోజ్ లిఫ్టింగ్ ద ట్రేడ్ బ్యాన్ ఇంపోజ్డ్ ఆన్ ఇండియా ఆఫ్టర్ ద జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ ఇన్ 2019. నెక్స్ట్, సో యాజ్ టు ఇంపోర్ట్ ఇండియన్ వెజిటబుల్స్ అండ్ ఎసెన్షియల్ కమోడిటీస్, అంటే వాళ్ళకి కావాల్సిన నిత్య అవసరాలు కానీ అండ్ మన ఇండియన్స్ పండించే కూరగాయలు కానీ, సో అవన్నీ చాలా అఫోర్డబుల్గా మనం ఇస్తే వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లు ఒక అంగీకారాన్ని ఇక్కడ వాళ్ళు తెలియజేసే అవకాశం మనకు త్వరలో ఉండబోతోంది. నెక్స్ట్, thus far Islamabad has only made exceptions for pharmaceuticals imports from India during COVID-19 pandemic and India's humanitarian aid to Afghanistan. అంటే ఇండియా అంటే ఇస్లామాబాద్ అనే మనకు పాకిస్తాన్ ఇప్పటిదాకా COVID-19 పాండమిక్లో ఇండియా నుంచి ఫార్మాసిటికల్స్ని మాత్రం యాక్సెప్ట్ చేసింది, మరియు
ఆఫ్ఘనిస్తాన్కు ఇండియా హ్యూమనిటేరియన్ ఎయిడ్ అంటే మనము కాస్త దయ కలిగి నా ఒక ఎయిడ్ని మనం ఇచ్చామన్నమాట ఆఫ్ఘనిస్తాన్కు. సో దాన్ని యాక్సెప్ట్ చేసింది. సో ఈ రెండింటిని తప్పించి వాళ్ళు మన నుంచి ఎటువంటి యాక్సెప్టెన్స్ వాళ్ళు ఇప్పటిదాకా ఇచ్చింది లేదు. నెక్స్ట్ సెకండ్ పేరా చూద్దాం. డిస్పైట్ ద పూర్ స్టేట్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ టైస్ అంటే చాలా పూర్ స్టేట్లో ఉన్నాయి. బికాజ్ ఇండియా అంటే పాకిస్తాన్కి పడట్లేదు, పాకిస్తాన్ అంటే ఇండియాకి పడట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా పూర్ సిచ్యువేషన్ ఉంది. అంటే మన ఈ రెండు కంట్రీస్కి మధ్య ఉన్న బలపరంగా చాలా చాలా పూర్గా ఉంది. బోత్ న్యూఢిల్లీ అండ్ ఇస్లామాబాద్ మస్ట్ పుట్ అసైడ్ దేర్ డొమెస్టిక్ కన్సిడరేషన్స్ అండ్ సీజ్ ద మూమెంట్ టు హెల్ప్ దోస్ స్ట్రాండెడ్ ఇన్ ఫ్లడింగ్ యాజ్ బెస్ట్ దే కెన్. ఇక్కడ స్ట్రాండెడ్ అంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే చిక్కుకుపోయారో వాళ్ళనమాట. సో అంటే మనకి పూర్ స్టేట్ ఉన్నప్పటికీ ఇద్దరూ కలిసి అంటే న్యూఢిల్లీ ఇస్లామాబాద్ అంటే ఇండియా మరియు పాకిస్తాన్ ఇద్దరూ కలిసి వాళ్ళ కొన్ని కన్సిడరేషన్స్ని పక్కన పెట్టి మస్ట్ పుట్ అసైడ్ అంటే పక్కన పెట్టి అండ్ సీజ్ ద మూమెంట్ టు హెల్ప్ దోస్ అంటే ఈ మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవాలి. ఈ మూమెంట్ని ఒక అవకాశంగా, ఒక ఆపర్చునిటీగా యూస్ చేసుకోవాలి. టు హెల్ప్ దోస్ స్ట్రాండెడ్ ఇన్ ఫ్లడ్డింగ్ యాజ్ బెస్ట్ దే కెన్. వాళ్ళు ఎంత సహాయం చేయొచ్చో అంత సహాయం ఎవరికి చేయాలి? ఎవరైతే వరదల్లో చిక్కుకుంటారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్లకు సహాయం చేయడానికి అడుగు ముందుకేయాలని ఈ ఆర్టికల్ మనకు చెప్తుంది. నెక్స్ట్, ఇండియా కెనాట్ ప్రైడ్ ఇట్ సెల్ఫ్ యాజ్ బీయింగ్ ద ఫస్ట్ రెస్పాండర్. ఇక్కడ ఎందుకు ఫస్ట్ రెస్పాండర్ అన్నారండి? ఈ ఆర్టికల్ నేను స్టార్టింగ్లో చెప్పాను. నరేంద్ర మోడీ గారు సోమవారం సాయంకాలం ఒక ట్వీట్ని పెట్టారు, సంతాపం తెలియజేస్తున్నారు పాకిస్తాన్ వరద బాధితుల గురించి అని చెప్పి. అంటే ఇప్పటిదాకా మనకు పాకిస్తాన్ నుంచి పాజిటివ్నెస్ అనేది లేదు, పాజిటివ్ నోట్ అన్నది లేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు ఇండియా నుంచి పాకిస్తాన్కు ఒక పాజిటివ్ అనేది వెళ్ళిందనమాట. అంటే ఫస్ట్ మనమే రెస్పాండ్ అయ్యాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో మేమే ఫస్ట్ రెస్పాండ్ అయ్యాము అని ఇండియా అనుకోకూడదు అని చెప్పి ఇక్కడ అంటున్నారు. సో ఇండియా కెనాట్ ప్రైడ్ ఇట్ సెల్ఫ్. సో మేమే ఫస్ట్ అయ్యామని చెప్పి మనము ప్రౌడ్గా ఫీల్ అవ్వకూడదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇన్ ద నేబర్హుడ్ యాజ్ ఇట్ హ్యాస్ బీన్ ఫర్ నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్. సో ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు సీ ద సఫరింగ్ రైట్ యాజ్ ఇట్స్ ల్యాండ్ బౌండరీ విత్ పాకిస్తాన్. సో అంటే మనము నేపాల్ విషయంలో, శ్రీలంక విషయంలో, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా మనమే రెస్పాండ్ అవుతున్నాం. కాబట్టి మనం అలా అనుకోవడానికి వీలు లేదు, అలా అనుకోకూడదని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ టైం పాయింట్, ఇట్ వుడ్ బి ద churlish and short-sighted. What is the meaning of churlish? చర్లిష్ అంటే మృదువుగా, అండ్ షార్ట్ సైటెడ్ అంటే చిన్న చూపు ఆఫ్ పాకిస్తాన్ టు రిజెక్ట్ అన్ ఆపర్చునిటీ టు లిఫ్ట్ ద ట్రేడ్ బ్యాన్ విత్ ఇండియా దట్ హ్యాస్ ఓన్లీ హర్ట్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్. అంటే ఒకవేళ ట్రేడ్ బ్యాన్స్ కనుక ఇప్పుడు లిఫ్ట్ చేయలేకపోతే, పాకిస్తాన్ ఇండియా బ్యాన్స్ కనుక లిఫ్ట్ చేయలేకపోతే ఖచ్చితంగా అది వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్నే దెబ్బతీస్తాయి. బికాజ్ ఇండియాకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బికాజ్ మనం ఇండియాలో చాలా మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఇండియాగా మేక్ ఇన్ ఇండియా అని చెప్పి చాలా ప్రిపేర్ చేస్తున్నాం. మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ బికాజ్ అవసరం ఉన్నది పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్ ఈ విషయంలో ఏవైతే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలి. అండ్ ది బెస్ట్ వాళ్ళు కమ్యూనికేట్ అవ్వాలి ఇండియాతో, సో దట్ వాళ్ళు రిలేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆ కంట్రీ కూడా నెక్స్ట్ అడుగు ముందుకేసి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, టు గివ్ అప్ ఏ సోర్స్ ఆఫ్ అఫోర్డబుల్ సప్లైస్ అట్ ఏ టైమ్ ఆఫ్ సచ్ కెలామిటీ. అంటే కెలామిటీ అంటే మనకి మీనింగ్ అంటే విపత్తు. ఇలాంటి విపత్తు సమయంలో మనకి ఏదైనా సరే కొన్ని నీడ్స్, అత్యవసరాలు అఫోర్డబుల్ అంటే మనం
మనము అమౌంట్ పెట్టగలిగేంత, అంటే చాలా హై కాస్ట్లీ అంటే మనం పెట్టలేం, బట్ మనం పెట్టగలిగేంత వస్తువులు ఒక వ్యక్తి ఇస్తున్నాడు అంటే మనం ఆటోమేటిక్గా ఒక అడుగు ముందుకేసి, బికాస్ ముందు మన ప్రాణాలు కాపాడాలి, నెక్స్ట్ మన మీద ఆధారపడ్డ వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం కొన్ని విషయాలు పక్కన పెట్టి ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే అడుగు ముందుకేసి మనం దాన్ని తీసుకోవాలి. సో అది ఇక్కడ ఇస్తున్నారు. To give up the source of affordable supplies at a time of such a calamity. Next, and it would be tragic and ridiculous if the enmity between the two countries would not allow them to work together at a time such as this. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటి, ద ఎనిమిటీ, శత్రుత్వం బిట్వీన్ ద టూ కంట్రీస్ ఇండియా అండ్ పాకిస్తాన్ వుడ్ నాట్ అలో దెమ్ టు వర్క్ టుగెదర్. అంటే ఆ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఉండే శత్రుత్వం ఏదైతే ఉంటుందో అది వాళ్ళ రెండు కంట్రీస్ని అడుగు ముందుకు వేయనీయకుండా చేస్తే అది ఖచ్చితంగా ఏమవుతుంది, అది ట్రాజిక్ అవుతుంది. ట్రాజిక్ అంటే మీనింగ్ ఏంటి, విషాదం అవుతుంది. రిడికులస్ అవుతుంది. రిడికులస్ అంటే ఏంటి, హాస్యాస్పదం అవుతుంది. అంటే వేరే కంట్రీస్ ఏవైతే ఉంటాయో, అంటే చాలా వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ చైనా, ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి నవ్వుకుంటాయి చూసి. సో అలాంటి స్థితికి ఇండియా మరియు పాకిస్తాన్ దిగజారకూడదని చెప్పి ఇక్కడ రాస్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి, even as their governments allow their cricket teams to play each other for the financial considerations. అంటే గవర్నమెంట్స్ వాళ్ళ క్రికెట్ టీమ్స్ని అలో చేస్తున్నాయి, ఒకరికొకరు గేమ్స్ ఆడండి అండ్ పార్టిసిపేట్ చేయండి అని. కానీ ట్రేడ్ విషయంలో మాత్రం ఒకరికొకరు అడుగులు ఇప్పటిదాకా ముందుకు వేయట్లేదు. నెక్స్ట్, సిగ్నిఫికెంట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ Shehbaz Sharif are due to travel to Uzbekistan in September for the SCO summit. అంటే SCO సమ్మిట్ ఏదైతే ఉంటుందో ఆ SCO సమ్మిట్లో ఈ రెండు కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఆ SCO సమ్మిట్ ఉజ్బెకిస్తాన్లో ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఈ SCO సమ్మిట్ సెప్టెంబర్లో ఉంటుంది అండ్ దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. వైల్ మోర్ లాస్టింగ్ dialogue that has been suspended between the two countries for nearly a decade over the terrorism issue. అంటే మనకు ఈ టెర్రరిజం ఇష్యూ ఉండటం వల్ల ఈ రెండు కంట్రీస్ మధ్య ఒక మాట అనేది పూర్తిగా కరువు అయిపోయిన పరిస్థితి ఉంది. ఈజ్ అన్లైక్లీ ద లీడర్స్ మస్ట్ ఫైండ్ ద టైమ్ టు డిస్కస్ వేస్ టు మిటిగేట్ అంటే దాన్ని రెడ్యూస్ చేయాలి, దాన్ని తగ్గించాలి. దేన్ని తగ్గించాలి, ఆ ఇద్దరి మధ్య ఉన్న ఆ మాటల మధ్య ఉన్న గ్యాప్ని తగ్గించాలి. మస్ట్ మిటిగేట్, డిస్కస్ వేస్ టు మిటిగేట్ అంటే ఎలా తగ్గించాలనేది వాళ్ళు ముందు డిస్కస్ చేయాలి. తగ్గించేసి టు మిటిగేట్ ద కెటాస్ట్రోఫ్ అట్ హ్యాండ్. కెటాస్ట్రోఫ్ అంటే ఏంటంటే విపత్తు, అట్ హ్యాండ్ అంటే వెన్ నీడెడ్. సో ఎప్పుడైతే మనకు అవసరం ఉందో అప్పుడు అడుగులు ముందుకేసి చేయి కలిపితే ఆ కంట్రీ ఇంప్రూవ్ అవుతుంది, ఈ కంట్రీ ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా శత్రుత్వం అనేది లేకుండా పోతుంది. అది రెండు రాష్ట్రాలకు, రెండు దేశాలకు చాలా చాలా మంచిది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆన్ ద ఇండియా అండ్ పాకిస్తాన్ రిలేషన్షిప్స్ అన్నమాట. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఎడిటోరియల్తో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. Have a nice day.